Hello, my lovely subscribers and fantastic viewers. I welcome you all to our channel, English Language a Treasure. How are you all? Hope you all are doing great. Alright, in this video, we are going to understand or we are going to learn about the infinitives and their main uses. ఇన్ఫినిటివ్స్ గురించి నేను ఆల్రెడీ వీడియో చేశా కానీ డీటెయిల్డ్గా కొన్ని పార్ట్స్ అంటే సబ్జెక్ట్గా ఆబ్జెక్ట్గా కాంప్లిమెంట్గా ఇన్ఫినిటివ్స్ని ఏ రకంగా ఉపయోగిస్తారు అని ఒక రిక్వెస్ట్. సో ఆ రిక్వెస్ట్ మేరకు ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ ఏంటంటే ఈ వీడియోలో ఇన్ఫినిటివ్స్ యొక్క మెయిన్ డెఫినేషన్ ఏంటి, అసలు ఇన్ఫినిటివ్స్ అని దేన్ని అంటారు, దాని డెఫినేషన్ ఏంటి, దీన్ని ఏ రకంగా సబ్జెక్ట్గా ఆబ్జెక్ట్గా కాంప్లిమెంట్గా ఉపయోగిస్తారు, ఎప్పుడు వీటిని ఈ పేర్లతో పిలుస్తారు అనేది క్లియర్గా ఈ వీడియోలో చూద్దాం. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ లెర్న్ అబౌట్ ద డెఫినేషన్. అంటే ఇన్ఫినిటివ్ అంటే ఏంటి అనేది డెఫినేషన్ తెలుసుకుందాం. ఇక్కడ నేను ఇచ్చాను ఏంటంటే సింపుల్గా an infinitive is a base form of a verb preceded by to. అంటే ఇన్ఫినిటివ్ అనే పదము వర్బ్ యొక్క బేస్ ఫామ్. అంటే వర్బ్స్ అంటే క్రియాపదాలు తెలుసు కదా మనకి, క్రియాపదాలు వాక్, గో, రన్, స్విమ్, రైట్, కమ్, ఇవన్నీ క్రియాపదాలు, ఇవన్నీ వర్బ్స్, మెయిన్ వర్బ్స్. వీటికి ముందు టు అనే పదాన్ని చేర్చి రెండింటిని కలిపి రాసినప్పుడు ఆ పదాన్ని ఇన్ఫినిటివ్ అని చెప్పటం జరుగుతుంది. సో టు వాక్, టు గో, టు రైట్, టు కమ్, ఇవన్నీ ఇన్ఫినిటివ్స్. ఓకే, అయితే ఇక్కడ ఇన్ఫినిటివ్ వర్బ్ లాగా అనిపిస్తుంది. వాక్ అనగానే వర్బ్ కాబట్టి అది వర్బ్ ఏమో అనుకుంటాం, కానీ అది నౌన్ లాగా ఒక సెంటెన్స్లో పనిచేస్తుంది. అయితే కొన్ని సందర్భాలలో ఈ ఇన్ఫినిటివ్స్ అనేవి నౌన్గా పనిచేస్తాయి, అడ్జెక్టివ్గా పనిచేస్తాయి, అడ్వర్బ్గా కూడా పనిచేస్తాయి ఆ సెంటెన్స్ స్ట్రక్చర్ని బట్టి. ఓకే, అయితే ఈ వీడియోలో ఈ ఇన్ఫినిటివ్ యొక్క మెయిన్ యూజెస్ ఏంటి, ఏ రకంగా వాటిని మనం సెంటెన్సెస్లో ఉపయోగిస్తాము అనేది మాత్రము క్లియర్గా చూద్దాం. రైట్, సో ఇన్ఫినిటివ్స్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ యాజ్ అ సబ్జెక్ట్ ఇన్ అ సెంటెన్స్, యాజ్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ అ వర్బ్, యాజ్ అ కాంప్లిమెంట్ of a sentence, or to express purpose, intention or a result of a infinitive. ఓకే, అంటే ఏంటి అంటే ఎప్పుడైతే ఇన్ఫినిటివ్ని సబ్జెక్ట్ స్థానంలో ఉపయోగిస్తే దాన్ని సబ్జెక్ట్ అంటాం, అంతే సింపుల్గా. ఇన్ఫినిటివ్ని ఆబ్జెక్ట్ స్థానంలో ఉంటే ఆబ్జెక్ట్ అని చెప్పబడుతుంది. అదే ఇన్ఫినిటివ్ కాంప్లిమెంట్ స్థానంలో వాడబడితే అక్కడున్న ఇన్ఫినిటివ్ని కాంప్లిమెంట్ అని అంటాము. అది యాజ్ సింపుల్ యాజ్ దట్. అయితే ఈ మూడు స్థానాల్లో ఇన్ఫినిటివ్ని ఇన్ఫినిట్గా ఎందుకు మారుతుంది, ఆ స్ట్రక్చర్ సబ్జెక్ట్గా ఎందుకు మారుతుంది, ఆబ్జెక్ట్గా ఎందుకు మారుతుంది, కాంప్లిమెంట్గా ఎందుకు మారుతుంది, పర్పస్గా ఎందుకు మారుతుంది అనేది ఆ యొక్క సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ని బట్టి. ఓకే, ఆ సెంటెన్స్ స్ట్రక్చర్ ఏ రకంగా రాయబడింది అనే దాన్ని బట్టి ఈ సేమ్ టు వాక్ అనే ఇన్ఫినిటివ్ నౌన్ ఏదైతే ఉందో ఆ నౌను సబ్జెక్ట్గా మారుతుంది, ఆబ్జెక్ట్గా మారుతుంది, కాంప్లిమెంట్గా మారుతుంది. అయితే ఈ వీడియోలో క్లియర్గా ఈ 4 విషయాల గురించి చూద్దాం. ఏంటి, ఇన్ఫినిటివ్ యాజ్ అ సబ్జెక్ట్, యాజ్ అన్ ఆబ్జెక్ట్, యాజ్ అ కాంప్లిమెంట్, యాజ్ అ పర్పస్. ఓకే, క్లియర్గా వీటి గురించి చూద్దాం. రైట్, ద ఫస్ట్ వన్ ఈజ్ ఇన్ఫినిటివ్ యాజ్ అ సబ్జెక్ట్. అయితే ఇది సబ్జెక్ట్ ఎందుకు అన్నాము అంటే ఫస్ట్ మనము సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటి అనేది చూద్దాం. సెంటెన్స్ స్ట్రక్చర్ ఎట్లా ఉంది, ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. అయితే ఈ సెంటెన్స్లో ఆబ్జెక్ట్గా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. దాన్ని ఆబ్జెక్ట్ అన్నాం, కానీ వర్బ్ తర్వాత వచ్చేదాన్ని అంతటిని ఇన్ఫర్మేషన్ అని అంటాం. ఓకే, అది ఎందుకు అంటాం అనేది తర్వాత చెప్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఏంటి, టు రీడ్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే చదవటం అనేది ప్రాముఖ్యం. టు రీడ్ అనేది నౌన్. ఓకే, తెలుగులో కూడా మనకి చదవటం అని వచ్చింది చూడు, చదవటం అనేది ప్రాముఖ్యం. ఓకే, సో సబ్జెక్ట్ ప్లేస్లో టు రీడ్ వచ్చింది. ఓకే, తర్వాత వర్బ్ ఏంటి, ఇక్కడ లింకింగ్ వర్బ్ ఈజ్ వచ్చింది. తర్వాత ఇంపార్టెంట్ అనేది ఎక్కడొచ్చింది, ఆబ్జెక్ట్ ప్లేస్లోకి వచ్చింది, అంటే అది ఇన్ఫర్మేషన్. ఇక్కడ అది ఇన్ఫర్మేషన్గా పరిగణించబడుతుంది. అంటే టు రీడ్ ఈజ్ ఇంపార్టెంట్ అనేది సబ్జెక్ట్ ప్లేస్లో టు రీడ్ వచ్చినందుకు దీన్ని ఇన్ఫినిటివ్ ఆఫ్ సబ్జెక్ట్ అంటాం, అంతే. అంటే ఏంటి, ఈ సెంటెన్స్ని మనం స్టార్ట్ చేయటమే ఇన్ఫినిటివ్తో స్టార్ట్ చేస్తున్నాం. టు రీడ్ అనే ఆ పదంతో, ఆ నౌన్ తోటి స్టార్ట్ చేస్తున్నాం, ఇన్ఫినిటివ్ నౌన్తో స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి ఈ సెంటెన్స్లో ఇన్ఫినిటివ్ అనేది సబ్జెక్ట్గా పనిచేస్తుంది. రైట్, ద సెకండ్ సెంటెన్స్ ఈజ్ టు రన్ ఈజ్ అ గుడ్ ఎక్సర్సైజ్.
అంటే పరిగెత్తటం అనేది ఒక మంచి వ్యాయామం అని మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. పరిగెత్తడం ఎందుకు అంటే అది మన ఒంటికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది, మంచి వ్యాయామం, హెల్దీగా ఉంచుతుంది, అందుకనే పరిగెత్తాలా. కాబట్టి ఇది ఒక స్టేట్మెంట్, పరిగెత్తటం అనేది ఒక మంచి వ్యాయామం. టు రన్ ఈజ్ అ గుడ్ ఎక్సర్సైజ్. సో దీంట్లో మరి టు రన్ అనేది ఇన్ఫినైటివ్, అది మరి ఏ ప్లేస్లో వచ్చింది? సబ్జెక్ట్ ప్లేస్లో వచ్చింది. కాబట్టి ఇది ఇన్ఫినైటివ్ని ఇక్కడ సబ్జెక్ట్గా మనము కన్సిడర్ చేయాలి. ఎందుకు? అది సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి, రైట్. రెస్ట్ ఆఫ్ ద వర్బ్ లింకింగ్ వర్బ్ వచ్చింది, తర్వాత దాని ఇన్ఫర్మేషన్ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దట్స్ హౌ ఇన్ఫినైటివ్ ఈజ్ యూజ్డ్ యాజ్ అ సబ్జెక్ట్ ఇన్ సెంటెన్సెస్. ఓకే, ఆల్రైట్. ద సెకండ్ వన్ ఈజ్ ఇన్ఫినైటివ్ యాజ్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ అ వర్బ్. అయితే ఇన్ఫినైటివ్ అనే పదము ఎప్పుడైతే ఒక సెంటెన్స్లో ఉంటుందో అది వర్బ్ యొక్క ఆబ్జెక్ట్గా ఏ రకంగా మారుతుంది అనేది చూద్దాం. ఇక్కడ సెంటెన్స్ ఏంటి? షీ వాంట్స్ టు లెర్న్ ఇంగ్లీష్. సెంటెన్స్ స్ట్రక్చర్ చూస్తే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది రెగ్యులర్ సెంటెన్స్ ప్యాటర్న్. ఎందుకు? సబ్జెక్ట్ వచ్చింది, దాని తర్వాత మెయిన్ వర్బ్ వచ్చింది, మెయిన్ వర్బ్ వస్తే దాని తర్వాత వచ్చేదంతా ఆబ్జెక్టే. న్యాచురల్గా మోస్ట్లీ ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్. ఓకే, అయితే ఈ సెంటెన్స్ ఈ స్ట్రక్చర్లో ఫిట్ చేస్తే ఏ రకంగా వస్తుంది? షీ అనేది సబ్జెక్ట్, వాంట్స్ అనేది మెయిన్ వర్బ్, దాని తర్వాత వచ్చేదంతా ఆబ్జెక్ట్. అయితే దాని తర్వాత ఏముంది? టు లెర్న్ ఇంగ్లీష్ అనేదంతా ఆబ్జెక్ట్. అయితే యూజువల్గా మనకు ఏం గుర్తుపట్టాలంటే ఒక సెంటెన్స్లో ఉన్న వర్బ్ యొక్క యాక్షన్ ఆ సెంటెన్స్లో ఎవరు రిసీవ్ చేసుకుంటారో, ఎవరైతే ఆ యాక్షన్ని తీసుకుంటారో అది ఆబ్జెక్ట్గా మనం కన్సిడర్ చేస్తాం. అందుకే ఇక్కడ మెయిన్ వర్బ్ తర్వాత వచ్చేదంతా ఆబ్జెక్ట్ అంటాం. ఎందుకు? ఇక్కడున్న మెయిన్ వర్బ్ ఏదైతే యాక్షన్ చేస్తుందో దాని ఎఫెక్ట్ అంతా ఎక్కడ ఉంటుంది? ఆబ్జెక్ట్ మీద ఉంటుంది. అంటే షీ వాంట్స్, ఆమెకు కావాలి ఏంటి? టు లెర్న్ ఇంగ్లీష్. అంటే ఏంటి? ఇక్కడున్న వర్బ్ యొక్క యాక్షన్ ఏంటి? ఏం చెప్తుంది మనకు? ఇంగ్లీష్ చదువుకోవాలి, నేర్చుకోవాలి అనే ఇష్టాన్ని చెప్తుంది, రైట్. ఆమెకి ఏం కావాలి? ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఓకే, సో అదంతా ఆబ్జెక్ట్గా మారుతుంది. అయితే దీన్ని మొత్తం కలిపి ఆబ్జెక్ట్ అనకుండా ఈ టు లెర్న్ ఇంగ్లీష్ అనేది యాక్చువల్లీ ఇన్ఫినైట్ ఫ్రేజ్ అంటాం దీన్ని. ఎందుకు? దీంట్లో ఇన్ఫినైట్ వచ్చి మిగిలిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఎప్పుడైతే అట్లా ఇన్ఫినైట్ వచ్చిన తర్వాత మిగిలిన ఇన్ఫర్మేషన్ ఉంటుందో దాని అంతటిని కలిపి ఇన్ఫినైట్ ఫ్రేజ్ అంటాం. అయితే దీంట్లో ఇన్ఫినైట్ కూడా ఉంది, టు లెర్న్ అనే వర్డ్ కూడా ఉంది. కాబట్టి ఈ టు లెర్న్ అనే వర్డ్ ఈ సెంటెన్స్లో ఆబ్జెక్ట్గా పిలువబడుతుంది. ఓకే, వేరే సెంటెన్స్లో ఫస్ట్ సెంటెన్స్లో అంటే సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి దాన్ని మనం ఇన్ఫినైటివ్ ఆఫ్ సబ్జెక్ట్ అన్నాము. ఇక్కడ ఆబ్జెక్ట్ అన్నాము. ఎందుకు? అది ఆబ్జెక్ట్ ప్లేస్లోకి వచ్చింది కాబట్టి. సింపుల్ యాజ్ దాట్. ఆబ్జెక్ట్ ప్లేస్లో ఏదైనా ఇన్ఫినైటివ్ వస్తే దాన్ని ఆబ్జెక్ట్ అంటాం, రైట్. ఆల్ రైట్, సెకండ్ ఎగ్జాంపుల్ చూస్తే షీ లైక్స్ టు డాన్స్. సింపుల్ సెంటెన్స్, షీ లైక్స్ టు డాన్స్. ఆమెకు డాన్స్ చేయటం ఇష్టం. అంటే ఆమె యొక్క డిజైర్ చెప్తుంది, తనకేదో ఇష్టం. ఏంటి? డాన్స్ చేయటం ఇష్టం. అంటే ఇక్కడ మెయిన్ వర్బ్ ఏంటి? లైక్స్ దేని గురించి చెప్తుంది? ఆమె ఇష్టం గురించి. ఏంటంటే ఇష్టం ఆమెకి? డాన్స్ చేయటం అంటే ఇష్టం. సో డాన్స్ గురించి చెప్తుంది. సో ఈ డాన్స్ అనేది ఏ ప్లేస్లో వచ్చింది? సెంటెన్స్లో ఆబ్జెక్ట్ ప్లేస్లోనే వచ్చేసింది. ఎందుకు? దాని ముందున్నది మెయిన్ వర్బ్ తర్వాత వచ్చేదంతా ఆల్వేస్ ఆబ్జెక్ట్ అంటాం మనం. సో అది ఇక్కడ ఒకటే ఉంది, టు డాన్స్ అనే ఒకటే ఇన్ఫినైటివ్ వర్డ్ ఉంది కాబట్టి అది ఆబ్జెక్ట్గా మారింది. ఇంకా 3-4 పదాలు ఉంటే అది ఇన్ఫినైటివ్ ఫ్రేజ్ అని అంటాం. ఇక్కడ జస్ట్ సింపుల్గా ఒక ఇన్ఫినైటివ్ వర్డే ఉంది కాబట్టి ఇది డైరెక్ట్గా టు డాన్స్ అనేది ఆబ్జెక్ట్ అయిపోతుంది. కాబట్టి ఈ సెంటెన్స్లో ఉన్న ఇన్ఫినైటివ్ని ఆబ్జెక్ట్గా మనము చెప్తాం, రైట్. ఓకే, ఆల్ రైట్. ద థర్డ్ వన్ ఈజ్ ఇన్ఫినైటివ్ యాజ్ అ కాంప్లిమెంట్. ఈ సెంటెన్సెస్లో ఉన్న ఇన్ఫినైటివ్ నౌన్ అనకుండా కాంప్లిమెంట్ ఎందుకు అంటాము అనేది చూద్దాం. ఎగ్జాంపుల్ ఏంటి? హిస్ డ్రీమ్ ఈజ్ టు బికమ్ అ డాక్టర్. అతని కళ ఏంటి? డాక్టర్ అవ్వటం. ఇది మీనింగ్. అతనికి ఒక కళ ఉంది, అదేంటి అంటే నేను డాక్టర్ అవ్వాలి అనే ఒక కళ అతనికి ఉంది. సో ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో మనం డివైడ్ చేస్తే సెంటెన్స్ స్ట్రక్చర్ని చూస్తే ఫస్ట్ ఏ రకంగా ఉంది. ఇది రెగ్యులర్ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ లాగా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకు? దాంట్లో ఉన్న ఇన్ఫినైటివ్ కాంప్లిమెంట్గా మారుతుంది అన్నప్పుడు ఎందుకు కాంప్లిమెంట్ అవుతుంది అంటే ఇక్కడున్న స్ట్రక్చర్ని బట్టి సబ్జెక్ట్ ప్లస్ లింకింగ్ వర్బ్ ప్లస్ కాంప్లిమెంట్. అయితే ఈ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉండేది ఇక్కడ కాంప్లిమెంట్గా ఉంటుంది, రైట్.
అయితే ఈ మెయిన్ సబ్జెక్ట్ ఈ సెంటెన్స్ని ఇక్కడ ఫిట్ చేస్తే ఏ రకంగా వస్తుంది? హిస్ డ్రీమ్ అనేది సబ్జెక్ట్, ఈజ్ అనేది లింకింగ్ వర్బ్, ఇక్కడ కాంప్లిమెంట్ ఏంటి? టు బికమ్ అ డాక్టర్. ఇదంతా కాంప్లిమెంట్ అని అంటాం మనం. కాంప్లిమెంట్ అని ఎందుకు అంటాము అంటే దాని అర్థం ఏంటి? ఆ కాంప్లిమెంట్ అనేదంతా ఇన్ఫర్మేషన్ అబౌట్ ద సబ్జెక్ట్. ఇట్ గివ్స్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద సబ్జెక్ట్. అంటే ఆ సబ్జెక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? డాక్టర్. అతని కళ అనేది సబ్జెక్టు. ఏంటి అతని కళ? డాక్టర్ అవ్వటం. అది ఆ కళ గురించి, ఆయన డ్రీమ్ గురించిన ఇన్ఫర్మేషన్. సో హిస్ డ్రీమ్ అనేది సబ్జెక్ట్, ఈజ్ అనేది లింకింగ్ వర్డ్, టు బికమ్ అ డాక్టర్ అనేదంతా ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ని కాంప్లిమెంట్ అని అంటాము. ఈ కాంప్లిమెంట్ అనే ప్లేస్లో ఇన్ఫినైటివ్ నౌన్ ఉంటే దాన్ని కాంప్లిమెంట్ అంటాము. టు బికమ్ అనేది ఉంది ఇక్కడ, టు బికమ్ అ డాక్టర్. సో ఇక్కడున్న టు బికమ్ అనే ఇన్ఫినైటివ్ నౌన్ ఈ సెంటెన్స్లో కాంప్లిమెంట్గా పిలువబడుతుంది. రైట్? ఓకే. రైట్, ద లాస్ట్ వన్ అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ ఇన్ఫినైటివ్ ఆఫ్ పర్పస్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే, షీ స్టడీస్ టు పాస్ ది ఎగ్జామ్. ఆమె పాస్ అవ్వడానికి చదువుతుంది. అంటే ఏంటి? ఆమె ఒక యాక్షన్ చేస్తుంది ఒక పర్పస్ కోసం. ఇందులో ఉన్న యాక్షన్ ఏంటి? స్టడీస్. ఓకే, ఆమె చదువుతుంది. ఎందుకు చదువుతామో మామూలుగా? వై డు వి స్టడీ? టు అచీవ్ సంథింగ్, అంటే టు పాస్ ది ఎగ్జామ్. ఏదైనా ఎగ్జామ్ ఉంది అన్నప్పుడు చదువుతాం. ఎందుకు? పాస్ అవ్వాలని కదా. అంటే తన చదువు యొక్క పర్పస్ ఏంటి ఇక్కడ? ఎందుకు చదువుతుంది? టు పాస్ ది ఎగ్జామ్. ఓకే, ఈ సెంటెన్స్ ప్రకారం అంటే షీ అనేది సబ్జెక్ట్, స్టడీస్ అనేది మెయిన్ వర్బ్, టు పాస్ అనేది ఇన్ఫినైటివ్ ఫ్రేజ్ యాక్చువల్లీ. కానీ ఆ ఫ్రేజ్ ఈ యొక్క వర్బ్ యొక్క పర్పస్ని తెలుపుతుంది. కాబట్టి ఇది ఇన్ఫినైటివ్ ఆఫ్ ఫ్రేజ్ అని పర్పస్ అని చెప్పడం జరుగుతుంది. రైట్? ఓకే, ద నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ హీ రన్స్ ఎవ్రీ మార్నింగ్ టు స్టే హెల్దీ. అతడు ఆరోగ్యంగా ఉండటానికి ప్రతిరోజు ఉదయాన్నే పరిగెత్తుతాడు. అంటే ఇక్కడ ఏం అర్థమవుతుంది? హీ రన్స్ ఎవ్రీ మార్నింగ్, అతడు ప్రతిరోజు ఉదయాన్నే పరిగెత్తుతాడు. ఎందుకు? ఏదో ఒక పర్పస్ ఉంటుంది కదా పరిగెత్తటానికి. ఆ పర్పస్ ఏంటి? టు స్టే హెల్దీ, అంటే ఆరోగ్యంగా ఉండటానికి కోసం పరిగెత్తుతాడు. ఒక రీజన్ కోసం అనమాట. ఆయన పరిగెత్తడానికి ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటి? టు స్టే హెల్దీ. ఓకే, అది దాని పర్పస్ అనమాట. ఈ వర్బ్ యొక్క పర్పస్. ఓకే, దీన్ని విడగొడితే హీ అనేది ప్రొనౌన్, అది సబ్జెక్ట్గా ఉంది ఇక్కడ. రన్స్ అనేది మెయిన్ వర్బ్గా ఉంది. ఎవ్రీ మార్నింగ్ అనేది టైం గురించి చెప్తుంది. అంటే ఎప్పుడు పరిగెత్తుతాడు? ఎవ్రీ మార్నింగ్. వెన్ అనేది టైం గురించి చెప్తుంది. కాబట్టి ఇక్కడ ఇది అడ్వర్బ్గా పనిచేస్తుంది. ఓకే, వర్బ్కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కాబట్టి అడ్వర్బ్గా పనిచేస్తుంది. సో టు స్టే హెల్దీ అనేదంతా ఒక ఫ్రేజ్. ఆ కంప్లీట్ ఫ్రేజ్ అంతటిని ఇన్ఫినైటివ్ ఫ్రేజ్ అని అంటాము. సో దాంట్లో టు స్టే హెల్దీ అనేది ఇన్ఫినైటివ్. రైట్? సో ఆ ఇన్ఫినైటివ్ ఫ్రేజ్ అంతా ఏం చెప్తుంది మనకు అంటే ఒక పర్పస్. దేని పర్పస్? అక్కడున్న వర్బ్ యొక్క పర్పస్. ఆ వర్బ్ ఏంటి? హీ రన్స్, పరిగెత్తుతాడు. ఎందుకు పరిగెత్తుతాడు? వై హీ రన్స్? టు స్టే హెల్దీ. అంటే ఆ రన్నింగ్కి పర్పస్ ఏంటి? తను హెల్దీగా ఉండడానికి పరిగెత్తుతాడు. సో ఈ సెంటెన్స్ ఏంటి అంటే, స్ట్రక్చర్ ఏంటి అంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఇన్ఫినైటివ్ ఫ్రేజ్. ఈ ఇన్ఫినైటివ్ ఫ్రేజ్లో ఇక్కడున్న ఇన్ఫినైటివ్ మనకి ఆ పర్పస్ని తెలుపుతుంది. ఓకే, సో దానికి ఉన్న ఎక్స్ట్రా వర్డ్ని మనం అడ్వర్బ్ అంటాం. అది ఎవ్రీ మార్నింగ్ అనేది అడ్వర్బ్. సో దీన్ని అడ్వర్బియల్ ఫ్రేజ్ అని కూడా చెప్పటం జరుగుతుంది. ఓకే, సో ఇన్ ది ఎండ్ టు స్టే హెల్దీ అనేదంతా ఇన్ఫినైటివ్ ఫ్రేజ్ దట్ షోస్ ద పర్పస్ ఆఫ్ the verb runs. Okay, I think you have understood this. All right, let's do a quick recap. Infinitive is used. The first one is as a subject. ఎప్పుడు ఉపయోగించబడుతుంది? ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్ యొక్క మొదట్లో ఇన్ఫినైటివ్ ఉపయోగించబడుతుంది. దాన్ని సబ్జెక్ట్ అంటాం. సెకండ్ వన్ యాజ్ అన్ ఆబ్జెక్ట్గా ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఆఫ్టర్ ద మెయిన్ వర్బ్. ఆ సెంటెన్స్లో ఎప్పుడైతే మెయిన్ వర్బ్ వస్తుందో దాని తర్వాత ఇమీడియట్గా ఇన్ఫినైటివ్ అనేది వస్తుంది. థర్డ్ వన్ ఈజ్ యాజ్ అ కాంప్లిమెంట్గా ఎప్పుడు ఉపయోగిస్తాము అంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఆఫ్టర్ ద లింకింగ్ వర్బ్స్ లైక్ ఈజ్, వాజ్, ఆర్, వర్. ఓకే, దాని తర్వాత అదంతా కాంప్లిమెంట్. అది ఆ కాంప్లిమెంట్ లోపల ఈ ఇన్ఫినైటివ్ అనేది ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ కాంప్లిమెంట్. ఓకే, అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ ద పర్పస్. ఇన్ఫినైటివ్ యూజ్డ్ యాజ్ అ పర్పస్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే అది కూడా మెయిన్ వర్బ్ తర్వాతనే వస్తుంది. కానీ ఫ్యూచర్లో మనం ఏం చేయాలనుకున్నాం అనే ఉద్దేశం వచ్చినప్పుడు ఈ పర్పస్ కోసం ఉపయోగిస్తూ ఉంటాం.
All right, I hope you have understood the concept and content of the infinitive verbs, how we use it in the as a subject, as an object, as a complement, and as for the purposes. If you really do so, kindly like, share, and most importantly, subscribe. Thanks for watching. Take care. Bye-bye. I'll see you in my next video. Till then, have a great time.